గ్రంథం యశోధరాయణం పార్ట్ 7 ఆధ్యాత్మిక మైత్రి. పాశ్చాత్య సంస్కృతిలో చిన్న కుటుంబాలలో సాంప్రదాయ బాంధవ్యాలు లైంగిక భాగస్వామ్యం ద్వారానే ఏర్పడినప్పటికీ కొన్నిసార్లు మహిళల మధ్య స్నేహాలు కూడా ఎంతో నిలకడగా నిరాటంకంగా కొనసాగుతూ ఉంటాయి. ఎలెన్ గుడ్మాన్ అండ్ పేట్రిషియా ఓబ్రైన్ తాము రచించిన ఐ నో జస్ట్ వాట్ యు మీన్లో పేర్కొన్నట్లుగా మహిళలకు స్నేహం ఎంతో ముఖ్యమైనది. దానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. నేటి మహిళలు ఎంతో పరివర్తన చెంది మునుపెన్నడూ లేని విధంగా తమ మిత్రులపై ఆధారపడుతున్నారు. తమ కుటుంబమే జీవిత సర్వస్వమని భావించే వాళ్ళందరూ కూడా ప్రతి సినిమా చివరలో శుభం కార్డు పడాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఒంటరిగా కుటుంబంతో గడిపే సెలవులకి, ఉల్లాసంగా సజీవంగా గడిపే సెలవులకి మధ్య తేడా స్నేహితులతో కలిసి గడపటం మాత్రమే అని అంతరాంతరాల్లో నుంచి నమ్ముతారు. తమ పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకునే మహిళలు కూడా ప్రశాంతంగా తన చుట్టూ ఉన్న తోటి మహిళలను, ఆత్మీయ సహచరులను చూస్తూ ఈ మధ్య ఈ వ్యక్తి నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వారు, నిజానికి ఇది జన్మజన్మల బంధం అని చెప్తున్నారు. అంటే దీని అర్థం స్నేహంలో పరస్పర విరుద్ధమైన భావాలు ఉండవని కాదు. ఇది కూడా ఇతరత్ర సంబంధ బాంధవ్యాలన్నింటిలానే ఎంతో సంక్లిష్టంగా చిక్కుముడులతో అల్లుకుపోయి ఉండవచ్చు. మిత్రులు అంటే మనం స్వయంగా ఎంపిక చేసుకున్న ఆత్మీయ కుటుంబం అనే భావన ఎంత అద్భుతంగా ఉంటుందో. అయినప్పటికీ స్నేహితులు వచ్చిపోతూ ఉండటం, వారి రాకపోకలు, మార్పులు స్నేహాన్ని సవాలు చేస్తాయి. కానీ కుటుంబం సదా కలిసే ఉంటుంది అనే భావన ఇప్పటికీ ఉంది. వాస్తవానికి మనం స్నేహం విలువను ఎప్పటికీ పూర్తిగా గుర్తించం. మన జీవితం అంతా కలిసి పెంచుకున్న ప్రేమ, జ్ఞానం కాలక్రమంలో గొప్ప స్నేహంగా మారినప్పుడు అత్యంత విలువైనదిగా గుర్తిస్తాం. దీన్ని ఆధ్యాత్మిక మైత్రిలో మనల్ని మేల్కొల్పే సామర్థ్యంగా గుర్తించటం ముఖ్యం. భాగస్వామ్య నిబద్ధతలో సాధారణ సామర్థ్యాన్ని గుర్తించడం అనేది మొదటి దశలో సుఖదుఖాలు ఒకరికొకరు తోడు నీడగా ఉండటం, తరచూ మాట్లాడుకుంటూ ఉండటం అనేది చాలా అవసరం. ఇది అపారమైన కరుణను పెంపొందిస్తుంది. తద్వారా నేర్చుకునే సామర్థ్యం పెరిగి అంతర్గత జ్ఞానం మేల్కొంటూ దివ్య జీవన ప్రయాణం స్నేహితుల భాగస్వామ్యంలో దినదిన ప్రవర్ధమానం అవుతుంది. ప్రజాపతి మాతతో ఉన్న అనుబంధం వల్ల, మహిళా సమూహంలో ఉండటం వల్ల యశోధర నిశ్చింతగా ఉంది. కానీ రోజువారీ సమావేశం అవుతున్నప్పటికీ తన విశిష్ట మిత్రులతో కొనసాగుతూ ఉన్న స్నేహం, వారాంతంలో వారిని ప్రత్యేకంగా కలుసుకోవటం అనేవి ఆధ్యాత్మికంగా ఎంతో దోహదపడి మేల్కొలుపుకు సాధనంగా ఉపయోగపడ్డాయి. యశోధర ప్రత్యేకించి నైలా, చెన్నాలతో స్నేహబంధాలను పెంపొందించుకున్న, అలాగే మిగతా వారితో కూడా అది ఏర్పడుతూ వచ్చింది. ఇలాంటి అనుబంధాలకు విలువిచ్చి బలోపేతం చేయటం ఆమె నేర్చుకుంది. సాధారణంగా మనమంతా ఇలాంటివి పట్టించుకోం, విలువ ఇవ్వం. అయితే ఈ కొత్త అవగాహన ద్వారా సమూహంలోని అందరికీ హృదయపూర్వకంగా ప్రత్యేక విలువను ఇస్తూ ప్రతి సంభాషణలో ఇతరులతో పంచుకుంది. ప్రతి అనుబంధంలోనూ తన ఉనికిని పూర్తిగా తెచ్చి సంపూర్ణమైన అనుసంధానం ఏర్పడే విధంగా ప్రోత్సహిస్తూ, సహకరిస్తూ సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. పరిపక్వమైన క్షణాలు. జానెట్ అండ్ కేథీల కథ. ధ్యానం గురించి తెలిసిన ఒక స్నేహితుని ద్వారా జానెట్ కేథీ గురించి తెలిసింది. ఆమె మసాచుసెట్స్ బారిలోని ఐఎంఎస్ ఇన్సైట్ మెడిటేషన్ సెంటర్కి వెళ్ళబోతోంది. ఆమెకు అది మొదటి రిట్రీట్ కనుక 2 వారాలు మౌనంగా జరిగే రిట్రీట్ ఎలా ఉండబోతోందో అని ఆమెకు ఆసక్తిగా ఉంది. మార్గదర్శకత్వం అవసరమని భావిస్తోంది. ఆ మొదటి సమావేశం తర్వాత పరస్పర ఆధ్యాత్మిక అన్వేషణకు
ఎదుగుదలకు సహాయపడటానికి ఉద్దేశ్యపూర్వకంగా ఒకరితో స్నేహం చేసింది. మా ఇరు కుటుంబాల మధ్య ఉన్న సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఎంతో గౌరవంతో అవగాహనతో ఈ స్నేహం చేశాం అంటూ రోమన్ క్యాథలిక్ ఐరిష్ కుటుంబానికి చెందిన కేతీ డయర్ గురించి జానెట్ చెప్పుకొచ్చింది. 5 అమ్మాయిలు 2 అబ్బాయిల సంతానంగా ఉన్న ఓ పెద్ద కుటుంబానికి చెందిన వాడతను. మరి జానెట్ ఒక ఉన్నత భావాలు కలిగిన జూయిష్ కుటుంబానికి చెందిన ఏకైక సంతానం. ఈ విధమైన పరస్పర వ్యత్యాసాలు మా స్నేహబంధానికి మూలంగా మారి వేర్వేరు దృక్కోణాలను వెలికి తెచ్చాయి. 1980లో కొంతమంది మహిళలు కలిసి స్టోన్ సెంటర్లో మహిళల మానసికాభివృద్ధిపై సంబంధాల పాత్ర అనే అంశంపై పరిశోధన చేస్తున్నారు. బంధాలలో కొనసాగటం ద్వారా సంబంధ బాంధవ్యాల వలయంలో అంతర్గత శక్తిని, ఎదిగే సామర్థ్యాన్ని కనుక్కోవటం వారి ఉద్దేశ్యం. బంధాలను అల్లుకుని వాటిని కొనసాగించడంలో పరస్పరత, ప్రామాణికత, సహానుభూతి మొదలైన వాటి శక్తిని గురించి మేము చర్చించుకుంటున్నాం. గాఢమైన ఆధ్యాత్మికతను, గొప్ప వివేకాన్ని, అలాగే కుటుంబాలు, సంస్థల్లోని సంబంధ బాంధవ్యాల స్వస్థతకు ఇతోధికంగా సహాయపడుతూ ప్రోత్సహించే సుగుణాలను కేథీలో నేను తక్షణమే గ్రహించగలిగాను. అప్పటికి మేము ఇంకా ఎలాంటి ఆధ్యాత్మిక అన్వేషణల ప్రారంభ దశలోనే ఉన్నాం. 12 స్టెప్ స్పిరిచువల్ కమ్యూనిటీతో మాకు ఇప్పటికీ 3 దశాబ్దాల అనుబంధం కొనసాగుతూ వస్తోంది. మేము వెంటనే న్యూ ఎనర్జీ బీజాలను ఒకరిలో ఒకరు కనుగొన్నాం. మరి ఆధ్యాత్మిక జ్ఞానం, ధ్యాన సాధన ద్వారా మైత్రి యొక్క శక్తిని వెలికి తేవటం అనేది మా ముందర ఉన్న సవాలుగా నిలిచింది. ప్రస్తుతం 30 సంవత్సరాల మా ఆధ్యాత్మిక మైత్రికి ఇది మూలంగా ఉంటూ ఒక అందమైన రూపాన్ని సంతరించుకుని సాధన కొనసాగించేలా చేస్తోంది. మేము ఇద్దరం కలిసి మౌనంగా ధ్యానం చేయాలని వెంటనే నిశ్చయించుకున్నాం. ఆ తర్వాత ఎదురెదురుగా మెత్తని పరుపుపై కూర్చుని మాట్లాడటం, వినటం అనే లాంఛనప్రాయమైన సాధన కొనసాగించాలని ఆకాంక్షించాం. దీన్ని మేం సోహం ధ్యానం అని పిలుచుకునేవాళ్ళం. మా అంతరాంతరాలలో ఉన్న ప్రామాణికతకు, ఆధ్యాత్మిక అనుభవానికి స్వరాన్ని ఇవ్వాలి అన్నమాట. ఇలా వారానికి ఒకసారి మౌనంగా కలుసుకుని ఆ తర్వాత ఒకరినొకరు సత్యపూర్వకంగా వినటం అనేది మా సమష్టి నిబద్ధతలో మొదటి దశ. అలా మా ఆధ్యాత్మిక మేల్కొలుపుకు అంకితమై ఉద్దేశపూర్వకమైన స్నేహబంధాన్ని అల్లుకున్నాం. ఒకరికొకరు చేసుకున్న ప్రతిజ్ఞను ఏమాత్రం గ్రహించకుండానే మేం ఆధ్యాత్మిక మైత్రికి పటిష్టమైన పునాదిని వేశాం. అది మా ఇరువురి జీవితాలలో పెను సవాళ్లను, ఇతరత్ర అనుబంధాల మార్పు చేర్పులను, వేర్వేరు ప్రదేశాల్లో నివసించాల్సిన సమస్యలను సృష్టించింది. 1982లో ఐఎంఎస్లో జరిగిన ఒకానొక రిట్రీట్లో జోసెఫ్ హేవెన్స్ సంబంధ బాంధవ్యాలన్నీ ఒక యోగంగా అభివర్ణిస్తూ వ్రాసిన ఒక పాంప్లెట్ను చదివాం. ఆధ్యాత్మిక ఎదుగుదలకు అనుబంధాలే కీలకమని, జ్ఞానోదయ యోగానికి ఒక వాహనం అని ఆయన పేర్కొన్నారు. వీటికి ఆధ్యాత్మిక మార్గం అని పేరు పెట్టడంతో మా స్నేహబంధానికి అపారమైన విలువను, పరమార్థాన్ని ఆపాదించినట్లు అనిపించింది. దాంతో మేమిద్దరము మా వ్యక్తిగత జీవిత ధ్యేయం, ఆకాంక్షలు అన్నింటి గురించి స్ఫూర్తిని పొంది సవివరంగా వ్రాసుకున్నాం. అంతేకాకుండా మా జ్ఞానోదయానికి స్వయంగా ఎంత నిబద్ధతతో సాక్షిభూతంగా ఉంటామో పరస్పరం మా ఆధ్యాత్మిక మిత్రుని జ్ఞానోదయానికి కూడా అంతే అంకిత భావంతో దోహదపడతామని ప్రతిజ్ఞ చేసుకున్నాం. 1983లో విమలా థాకర్ అనే భారతీయ ధ్యాన గురువు బోస్టన్కి విచ్చేశారు. ఆవిడ బోధనలు మా హృదయాలను తాకాయి. ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనల్ని మనం తెలుసుకునే ఒక ప్రక్రియగా ఆవిడ పేర్కొన్నారు. జీవితాన్ని, జీవన విధానాన్ని సునిశ్చితంగా అధ్యయనం చేయటం, ఆత్మవిచారణకు జీవితాన్ని అంకితం చేయటం, ప్రకృతితో అనుసంధానమై సహజమైన సామరస్యపూర్వకంగా
జీవిస్తూ సృష్టి సర్వస్వంతో మనకు ఉన్న అవినాభావ సంబంధాన్ని అనుభూతి చెందటం గురించి భలేగా చెప్పారు. ఆత్మవిచారణ చేసే వ్యక్తిగా జీవిస్తూ జీవితం అనే మహాగురువు నుంచి నిరంతరం నేర్చుకుంటూనే ఉండటానికి అంకితమైపోవటం అనేది ప్రాణశక్తి ప్రవాహాల వైవిధ్యభరితమైన రూపాలతో మమేకమై వాటి మధ్య ఉన్న సహజమైన ఏకత్వాన్ని గ్రహించడం అని తెలిపారు. అంతేకాకుండా జీవితాన్ని, జీవనం యొక్క అంతులేని కోణాలన్నింటినీ సశాస్త్రీయ దృక్పథంతో వీక్షించమనేవారు. ధ్యానంలో సునిశ్చితంగా గమనించమనేవారు. అది అంతర్మౌన స్థితి యొక్క మరో పరిధిగా దైనందిన జీవితానికి పునాదిగా ఉండాలి అనేవారు. ఆహారం, నిద్ర, సమయం, శక్తి, బుద్ధి మరి ఇతర వనరులన్నింటినీ తప్పనిసరిగా శ్రద్ధగా గమనించుకోవాలి అనేవారు. జీవించటాన్ని నేర్చుకోవటానికి పర్యాయ పదం అని ఆవిడ తరచూ చెప్తూ ఉండేవారు. దాంతో మేం ఆ సంపూర్ణత్వాన్ని గమనించటం, జీవితంలోని ప్రతి కోణంలోనూ ఉన్న పరిపూర్ణతను, పవిత్రతను అన్వేషించి ఆకలింపు చేసుకుంటూ ఆస్వాదించసాగాం. మరో విధంగా చెప్పాలంటే జీవిత ప్రక్రియలన్నింటినీ పరీక్షిస్తూ ప్రత్యామ్నాయ జీవన విధానాన్ని నేర్చుకోవటానికి అంకితమైపోయాం. మేమిద్దరం కలిసి జీవిత గమనంలో ఉత్పన్నమయ్యే ప్రశ్నల జాబితా తయారు చేసి ప్రతిరోజు అలాగే వారానికి ఒకసారి సమీక్షించుకోవటం ప్రారంభించాం. చాలా సంవత్సరాల పాటు ఈ ప్రశ్నలపై మేము సాధన చేశాం. ఒకటి, రోజువారీ జీవితంలో మన సంబంధ బాంధవ్యాలన్నింటిలో శాంతిని, సౌభ్రాతృత్వాన్ని తీసుకురావటానికి ప్రపంచవ్యాప్తంగా అహింసాయుత జీవనశైలిని అవలంబించడం ఎలా? 2, సంబంధ బాంధవ్యాల్లో మన అంతర్శక్తిని అత్యుత్తమంగా ఉపయోగించడం ఎలా? 3, ఆత్మవిచారణను నేర్చుకునే స్ఫూర్తిని అనుక్షణం కొనసాగించటం ఎలా? 4, మనస్పర్ధలను, ప్రతిష్టంభనను, తెగతింపులు చేసుకోవటాన్ని, పట్టించుకోకపోవటాన్ని సంబంధ బాంధవ్యాల్లో సరిదిద్దుకోవటం ఎలా? 5, ఆత్మోన్నతి కోసం శ్రద్ధ, కరుణలను ఆచరించటం ఎలా? జీవనశైలిలో మనం చేసుకోవలసిన మార్పు చేర్పులు ఏమిటి? క్షమను, వినయాన్ని సాధన చేయటం ఎలా? మా జీవనయానాన్ని కొనసాగిస్తూ ఈ భాగస్వామ్యానికి కట్టుబడి ఉండాలని మేం తీసుకున్న సంయుక్త నిర్ణయం ఈ జీవితానికి గొప్ప నిధిగా, పెన్నిధిగా మారింది. జీవితం సంక్షోభంలో ఉంది అనిపించినప్పుడు మాలో ఒకరు ఇంకొకరికి పిలుచుకుని అన్నీ కోల్పోయినట్లుగా అడుగుతూ ఉంటాం. దయచేసి నేను ఎవరో గుర్తుకు తెచ్చుకోవడానికి సహాయం చేయండి, వీటిలో నాకు ఏది ప్రధానమైనది అని ఎంచుకోవటానికి తోడ్పడండి. ఒకరి గురించి మరొకరి మదిలో ఇలాంటి మధుర స్మృతులు ఎన్నో మూట కట్టుకొని ఉన్నాయి కనుక ఎదుటివారి ఆధ్యాత్మిక ప్రగతికి మద్దతును ఇస్తూ మీరు నా ఏకాంతానికి సంరక్షకులు అని చెప్పుకుంటాం. ఈ ప్రాపంచిక జీవితంలో ఉంటూ ఆధ్యాత్మికంగా నిలదొక్కుని అంతరంలో కేంద్రీకృతమై ఉండటం ఎంత కష్టసాధ్యమైన విషయమో గుర్తించండి. నేటి ఉరుకులు పరుగుల జీవితం, సాంకేతిక సమాచార మాధ్యమాలు, భావ కాలుష్యం, వీటన్నింటితో పాటు మన జీవితాల్లో అనుభవిస్తున్న ఒత్తిడి, అలసటలు అన్నింటి మధ్య ఆత్మానుసంధానమై ఉండాలి. దానికి సంపూర్ణంగా ప్రోత్సహించే ఇలాంటి అనుబంధాన్ని బహుమతిగా ఇచ్చిన దివ్య చైతన్యపు ఉదారతకు మా ఇద్దరిలోనూ కృతజ్ఞాభివందనాలు సదా పెళ్ళిబుకుతూనే ఉంటాయి. దశాబ్దాలుగా మమ్మల్ని మేము అన్ని కోణాలలోనూ పోషించుకుంటూనే ఎదుటివారి ప్రగతికి కూడా నైతిక, ఆధ్యాత్మిక సహకారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ అవ్యాసమైన ప్రేమ, క్షమ, కరుణలతో బంధాన్ని అల్లుకుంటూ మరో ప్రక్క వ్యక్తిగతంగా మాకు మేము జవాబుదారీతనంతోనూ బాధ్యతాయుతంగానూ మెలుగుతున్నాం. ఆధ్యాత్మిక మైత్రి యొక్క లక్షణాలు. 1, స్నేహాన్ని పెంచి పోషించుకోవటం. జీవితంలో ఎన్నో రకాల సంబంధ బాంధవ్యాలు సహజంగా అల్లుకుపోవటానికి మనం అనుమతిస్తాం. అలాగే ఉద్దేశపూర్వకంగా కొన్ని స్నేహాలను చేయటానికి పరితపించి వాటిని గాఢానుబంధంగా మార్చుకోవటానికి మనసా వాచా కృషి చేస్తాం. 2, ఆధ్యాత్మిక సమూహాన్ని పంచుకోవటం. ఒకానొక ఆధ్యాత్మిక సమూహంలో బంధాలను ఏర్పరచుకుని దానికి సంబంధించిన ధార్మిక విలువలతో
భాగస్వామిగా ఉంటాం. అయితే కొన్నిసార్లు ఒక క్రొత్త సమూహాన్ని సృష్టించుకోవాలి అంటే స్నేహితులు ఆవశ్యకం అవుతారు. 3 ఉద్దేశపూర్వకంగా స్నేహాన్ని పంచుకోవటం. పరస్పరం స్నేహం చేయటం ద్వారా ఏం ఆకాంక్షిస్తున్నారో ఒక కాగితం పైన వ్రాసుకోవటం లేదా మనస్సు విప్పి మాట్లాడుకోవటం అనేది ఎంతో సహాయకరంగా ఉంటుంది. మన స్నేహం యొక్క పరమార్థం సంయుక్త భాగస్వామ్యం, ఒకరి పట్ల మరొకరికి ఉండే నిబద్ధత, అంకితభావంతో ప్రమాణాలు చేసుకుని సదా ఎదుగుతూ ఉంటాం. కొన్ని సంఘాలలో అయితే ఆధ్యాత్మిక మైత్రికి ఎంతో ప్రాముఖ్యతను, నిబద్ధతను ఇస్తూ యావత్ సమాజం అంతా చూసేలా ఒక ప్రత్యేకమైన వేడుకల జరుపుకుంటారు. 4 నిర్మాణాన్ని ఏర్పరచుకోవటం. పవిత్ర స్థలం, సమయం, కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహరణకు ఒక రోజును లేదా ఉదయాన్ని ఆధ్యాత్మిక స్నేహానికి అంకితం చేసి ఒకరి నుంచి మరొకరు సావధానంగా లోతుగా ఆలకించాలి. ప్రత్యేక స్థలంలో కుషన్ పైన ప్రశాంతంగా కూర్చోవాలి. ప్రతిరోజు, వారానికి ఒకసారి, నెలకొకసారి సమావేశమయ్యే స్థలాన్ని, కాల వ్యవధిని నిర్ణయించుకోవాలి. 5 నిబద్ధత, అంకిత భావంతో కొనసాగటం. ఎవరికి వారు నిబద్ధతతో ఉండాలి. ఒకరి పట్ల మరొకరు నిబద్ధతతో ఉండాలి. ఏ అరమరికలు లేకుండా మనం అనే భావనతో ఉండాలి. ఇది సహజమైనది. ఇలాగే ఉద్దేశపూర్వకంగానూ ఉండాలి అనే భావనను ఆధ్యాత్మిక స్థాయిలో పెంపొందించుకున్నప్పుడు అది ఇద్దరు వ్యక్తుల కంటే మహోన్నతంగా, మహాద్భుతంగా మారుతుంది. 6 కలిసిమెలిసి నేర్చుకోవటం. మనస్పర్ధలు, అపార్థాలు, విడిపోవటాలు వంటివన్నీ ఈ ప్రక్రియలో భాగం, మరి అనివార్యం కూడా. పరస్పర వైరుధ్యాల పట్ల ఆసక్తి అనేది క్షమను సాధన చేయటానికి, మార్పులు చేసుకోవటానికి సాధనంగా తోడ్పడుతుంది. ప్రాణమిత్రుల మధ్య విభేదాలు అనేవి స్థలం, కాలం, వయస్సు, పరిస్థితుల్లో మార్పుల వల్ల సద్దుమణిగిపోతాయి. 7 శ్రద్ధగా విని చక్కగా మాట్లాడే భాగస్వామి అవ్వండి. లోతుగా, క్షుణ్ణంగా ఏ తీర్పులు చెప్పకుండా, మధ్యలో కల్పించుకోకుండా ఎరుకతో వినటం, సత్యపూర్వకంగా, ప్రామాణికంగా మాట్లాడటం అనేవి ఆధ్యాత్మిక మైత్రికి ప్రధానమైన లక్షణాలు. వాస్తవానికి మానవునికి ఇవ్వబడిన మాట్లాడటం, వినటం అనే బహుమతి తరచూ చాడీలు, అబద్ధాలు, అరుపులు, పై మాటల వల్ల భ్రష్టు పట్టిపోతుంది. ఆధ్యాత్మిక అనుబంధాలలో ఈ బహుమతుల సహాయంతో అంతరాంతరాలను స్పృశించి యథార్థ సత్యాన్ని వెల్లడించగలిగే అవకాశం ఉంది. ఇవి యుక్త భాషణం, యుక్త శ్రవణాన్ని సమర్థిస్తాయి. 7 సేవా మార్గాలను ఏర్పరచడం. ప్రతి ఒక్కరూ, అలాగే బంధం కూడా సేవా తత్పరత ద్వారా ఇనుమడిస్తుంది. ఒంటరిగా లేదా జంటగా నైతిక విలువలను ఆచరించి చూపటం, ధైర్యంగా భావ వ్యక్తీకరణ చేయటాన్ని ప్రోత్సహించటం, అలాగే ప్రపంచానికి సేవ చేయటం మొదలైనవి ఎన్నో ఉన్నాయి. పని, జీవితం గురించి కలిసి విచారించి సరైన జీవనోపాధిని స్పష్టంగా దర్శించి సృష్టించాలి. సంపద, సమృద్ధి, అధికారం, హోదా మరి ఇతర ప్రాపంచిక కోరికల పట్ల ఎరుకతో ఉండాలి. పదే పదే పునరావృతమయ్యే సమాధానాలను స్నేహితుల మరి సమూహాల మద్దతు అవసరం. మనలో ప్రతి ఒక్కరికి ప్రత్యేక బహుమానాలు, వైకల్యాలు ఉన్నాయని గుర్తించి సున్నితమైన వాటిని ఆదరించి సదా శ్రద్ధగా చూసుకోవలసి ఉంటుంది. 7 సాధన కొనసాగిస్తూ నేర్చుకోవటాన్ని ప్రధానంగా స్వీకరించాలి. ఆధ్యాత్మిక అనుబంధం అనేది స్థిమితమైన, ప్రశాంతమైన సంబంధ బాంధవ్యాల సాధనపై ఆధారపడి ఉంటుంది. మనల్ని సవాలు చేసే సాధన ద్వారా, అలాగే ప్రశ్నించటం ద్వారా జంటగా విచారణ చేసినప్పుడే నిజంగా నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. 9 సంబంధ బాంధవ్యాల సాధన యొక్క ఫలాలను గౌరవించటం. మైత్రి యొక్క విలువను గుర్తించి అది ప్రపంచానికి ఏ విధంగా మార్చేసిందో గమనించాలి. సుదీర్ఘమైన సంభాషణలు, గాఢమైన అనుసంధానం,
సంయుక్త ప్రణాళిక, సంపూర్ణ నిబద్ధత మొదలైనవన్నీ కలిపి వ్యక్తుల పైన అలాగే ప్రపంచం పైన మహిమాన్వితమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకు సుషాన్ లాంటి లెక్కలేనన్ని ఉదాహరణలు ఉన్నాయి. 1920లో 1920లో ఏంతోని ఎలిజబెత్ కేడీ స్టాంటన్ కలిసి మహిళల ఓటు హక్కు కోసం ఉద్యమం చేశారు. రేచల్ కార్సన్, డోరతీ ఫ్రీమెన్ స్నేహ సౌరభాలు ఇప్పటికీ గుబాళిస్తూనే ఉన్నాయి. ఈ మహిళల మధ్య ఉన్న బాంధవ్యం వల్ల పర్యావరణ పరిరక్షణకు రేచల్ ఎంతలా స్ఫూర్తిని తోడును సహాయ సహకారాలను పొందారో తేటతెల్లము చేస్తుంది. ఈ మైత్రి ఎంత బలీయమైనదో అంతే రహస్యంగా వారి జీవిత పరమార్థాన్ని చేరుకోవడానికి నిబద్ధతతో మార్గదర్శనం చేసింది. దాంపత్య భాగస్వామ్యం తాను పడిన ఆరాటాన్ని, జీవిస్తూ చేస్తున్న అంతర్ పోరాటాన్ని, అలాగే ఆధ్యాత్మిక జయాపజయాలు అన్నింటినీ ఆయన సునిశ్చితంగా పరిశీలించినట్లు ఆమె అనుభూతి చెందింది. ఇంకా వారిరువురిలో ఏకకాలంలో వెల్లువెత్తిన ఎరుక వారిని రెట్టింపు శక్తితో, కాంతితో ఉత్తేజితం చేయటం స్పష్టంగా గమనించింది. అది ఒక ప్రగాఢమైన సంయోగ స్థితి, మరి పరస్పర గుర్తింపును అంగీకరించి సంపూర్ణంగా అవగాహన పొందిన తరుణం అని గుర్తించగలిగింది. అది పూర్తిగా వృత్తంలోని మహిళలతో పంచుకున్నట్లుగానే అనిపించింది. నేను ఆయన్ని చూస్తున్నాను, ఆయన నన్ను చూస్తున్నారు, మేమిద్దరం మమ్మల్ని చూసుకోవటాన్ని చూస్తున్నాం. కాలం, భూత, వర్తమాన, భవిష్యత్తులతో సంబంధం లేకుండా అతీతమైన స్థితికి చేరి అనంతంగా మా మధ్య దోబూచులాడుతుంది. ఏ ఆధ్యాత్మిక మైత్రి లేదా జీవిత భాగస్వామ్యం యొక్క మూలమైన ధర్మాన్ని, దాన్ని ఆచరించే వారిని ఆధారంగా ఉన్న ఆధ్యాత్మిక మనం మాత్రమే. మిత్రులకు, దంపతులకు మధ్య చాలా తేడాలు ఉన్నప్పటికీ మనుగడ సాగించే జంటలన్నీ ఈ మూలమైన ఆధారాన్ని ఆలింగనం చేసుకుని ఆధ్యాత్మిక మనం అనే భావనను కొనసాగించడానికి అనుక్షణం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆత్మీయ బంధాన్ని పెనవేసుకుంటూ పోతారు. ఒక్కగానొక్క తేడా ఏమిటంటే ఈ సమాజంలో దంపతుల మధ్య ఉన్న అధికారిక బంధం, చట్టపరమైన ధృవీకరణ పత్రాలు, సామాజిక గుర్తింపు, వారిద్దరి మధ్య హద్దులేని లైంగిక బంధానికి అనుమతి, మరి వైవాహిక బంధానికి వెలుపల ఎవరితోనూ ఎలాంటి లైంగిక కార్యకలాపాలకు పాల్పడకపోవటం వల్ల తరచూ దంపతులు పరిమితుల్లో ఉంటారు. దీని అర్థం ఏమిటంటే ఆధ్యాత్మిక మైత్రి ఎంతోమంది ఆధ్యాత్మిక మిత్రులను బహుకరిస్తే, మరో ప్రక్క దంపతులు మాత్రం ఇతర జంటలతో గాఢమైన అనుబంధాలు ఏర్పడకుండా విడిగా పరిమితుల్లో ఉండిపోతారు. దంపతుల ఆనందాలకు హద్దులు లేవు. పరస్పరం చిగురించే ప్రేమ, అంకితభావం, వివాహ వేడుకలు, కుటుంబాన్ని పెంచి పోషించుకోవటం, జీవితాంతం తోడు నీడగా అండదండగా అన్యోన్యంగా ఉంటారు. అయితే కొన్నిసార్లు దంపతుల్లో ఒకరి నుంచి మరొకరు అవ్యాజమైన ప్రేమను, సహకారాన్ని కోరుకున్నప్పటికీ అవి పొందనప్పుడు ప్రత్యేకించి వారిద్దరికీ సంబంధించిన కష్ట నష్టాలు, ఆవేదనలు ఉంటే అది సఫలీకృతం కాదు. జీవితంలో అంతులేని దుఃఖం, అపారమైన నష్టం ఏర్పడితే దాన్ని ఆ దాంపత్య బంధపు పరిమితుల్లోనే పూరించుకోవాలి. ఇంతటి దుఃఖభారాన్ని మోయటంలో ఆ జంట కొన్నిసార్లు ఏకాకిగా భావించవచ్చు, నైరాశ్యంతో కృంగిపోవచ్చు. అటువంటప్పుడు వాళ్ళ ఒక పెద్ద సంఘం లేదా కారుణ్య సమూహంలో చేరాలి. కోపతాపాలు, ఆదాయ వ్యయాల గురించి, ఇంకా ఇతర కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బందులు, సవాళ్ళు ఎదురవ్వచ్చు. మరి ఈ సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడుకోలేనప్పుడు, ఎవరితోనూ పంచుకోలేనప్పుడు అవి ఆ జంటకు మోయలేనంత పెనుభారంగా తయారవుతాయి. ఆధ్యాత్మిక సమూహం యొక్క అండలేనప్పుడు తీవ్రమైన అసంతృప్తికి, ప్రాణాంతకమైన సంఘర్షణలకు, గృహ హింసకు, చివరకు విడాకులకు కూడా దారితీయవచ్చు.
సిద్ధార్థ తిరిగి వచ్చే సమయంలో శుద్ధోదన మహారాజుకి ప్రజాపతి గౌతమికి మధ్య తలెత్తన వివాదం చిలికి చిలికి గాలివానై చివరకు ఆధ్యాత్మిక సమూహంలో భాగమై మైన యశోదర చొరవతోనే సద్దుమణిగింది కదా. దంపతులకు ఎదురయ్యే ప్రమాదాలు. పాశ్చాత్య సంస్కృతిలో ఉన్న దుస్థితి ఏమిటంటే వివాహమైన నూతన జంట ఇతర జంటలను కలవటంపై ఆంక్షలు ఉంటాయి. నాగరిక సమాజంలో కుటుంబంలోని జంటలన్నీ స్నేహితులు, ఆత్మీయులు అందరి నుంచి విడిగా ఉంటారు. జీవిత భాగస్వామ్యం అంటే ఆత్మీయులు అందరి సమక్షంలో భార్యాభర్తలు కలిసి ప్రయాణించటం. నిజానికి ఇది సవాలక్ష సంతోషాలు, సవాలక్ష దుఃఖాల సమాహారం. లోగొట్టు పెరుమాళ్లకు ఎరుక అన్నట్లుగా వైవాహిక జీవితం ఏ అనుభవాలను, జీవిత పాఠాలను అందిస్తుందో చెప్పటం ఎవరి తరమో కాదు. మా సమూహంలో ఉన్న జంటల నుంచి మేం తరచూ ఈ మాటలే వింటూ ఉంటాం. మాది పెద్ద కుటుంబం, మాకు బోలెడంతమంది మిత్రులు ఉన్నారు, కానీ మేమిద్దరము కలిసి కూర్చుని నిజంగా మా వైవాహిక జీవితంలో ఏం జరుగుతోంది అని పంచుకుందామంటే వినే నాథుడే లేడు. నేటి సమాజంలో జీవిత భాగస్వాములకు ఎదురయ్యే సమస్య ఏమిటంటే ఇతరులు నిరంతరం శ్రద్ధగా కనిపెట్టుకుని చూసుకోవాలని అతిగా ఎదురు చూడటం, వాళ్ళు రేయింబావుళ్ళు కలిసి ఉండాలని ఆశించటం, ఒకరి పట్ల ఒకరికి వల్లమాలిన ప్రేమ, సహాయం అవసరమని ఒత్తిడి తేవటం. ఈ అనవసరమైన పెచ్చుమీరిన అంచనాల వల్ల దంపతులపైన, అలాగే ఆ దాంపత్యం పైన కూడా ఇతరులు దృష్టి పెడతారు. ఆ భాగస్వామ్యం నుంచి మనం ఏం పొందుతున్నాం, ముఖ్యంగా సానుకూలంగా ఇవ్వడం అనే దానిపైన ఆ విధంగా మనలో అంచనాలు, అత్యాశలు పెరిగిపోతాయి. పర్యవసానంగా అపారమైన కరుణతో ఎదుటివారిని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించే సున్నితమైన పరిస్థితులు సానుకూలంగా ఉండవు సరికదా, పరిమితులు కూడా ఏర్పడతాయి. చిన్న చిన్న సంఘటనలే పెద్ద రాద్ధాంతాలుగా తయారవుతాయి. అవి సాధారణ సందర్భాలను కూడా క్లిష్టంగా మార్చేస్తాయి. టూత్పేస్ట్ మూత తీయటం, విసుక్కోవటం, అసందర్భ ప్రేలాపనలు, ఇలా అకారణమైనవి ఏవైనా ఏర్పడి అనురాగం ఆవిరైపోయి ఒత్తిడి, ఆందోళనతో నింపి ఇంకా ఆ బంధం చివరకు బందిఖానాలా మారిపోతుంది. వినాశకరమైన ధోరణుల్లో కొన్ని. ఒకటి, మిత్రులుగా కాకుండా విరోధులుగా మారటం, భాగస్వామితో జీవిత సహచరి అనే భావనను కోల్పోవటం. అయితే చుట్టూ ఉన్న వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఇప్పుడు జీవిత సహచరితోనే కూడి ఉండటం అనేది కూడా ఎంతో కాలం సుఖాన్ని ఇవ్వదు. 2, భేదాలను చూడలేకపోవటం, సంస్కృతి, జాతి, లింగ భేదాలను స్పష్టంగా చూసి అభినందించలేకపోవటం. అనుబంధాలకు నెలవైన వ్యత్యాసాన్ని మనసారా స్వీకరిస్తే జీవితం హరివిల్లుగా మారుతుంది. లింగ భేదాలు స్త్రీ పురుషులకు చాలా కష్టంగా ఉంటాయి. అయితే గే, లెస్బియన్లను సమాజంలో అణచివేయటం, విలువ ఇవ్వకపోవటం నేటికి కొనసాగుతోంది. దంపతులను ప్రభావితం చేసే దుష్ట శక్తులపై అవగాహన లేకపోవటం. సాధారణంగా మా దగ్గరకు వచ్చే ప్రతి జంట మా సమస్యలు కేవలం మావి మాత్రమే, ఇవి ఎంతో ప్రత్యేకమైనవి అని భావిస్తూ ఉంటారు. ఇది ఎంత హాస్యాస్పదమో మనందరికీ తెలుసు. సంయుక్త ప్రయోజనం కొరవడటం, ముఖ్యంగా దాంపత్యంలో ఆధ్యాత్మిక ప్రయోజనం లేకపోవటం. ఇది కేవలం ఈ ఒక్క జంట కోసం మాత్రమే కాదు, సమాజంలోని సమిష్టి ప్రయోజనాల కోసం కూడా. ప్రతి జంట ఇతర దంపతులతో కలిసి ఆధ్యాత్మిక సంఘాలలో చేరి లోక కళ్యాణకరమైన ఉన్నత లక్ష్యాల కోసం పరిశ్రమించాలి. దంపతులకు ఎదురయ్యే ఆధ్యాత్మిక సమస్యలు. ఏదైనా ఆధ్యాత్మిక మార్గానికి అంకితం కావాలి అంటే గొప్ప లక్ష్యం, దాన్ని చేరే సమిష్టి ఆధ్యాత్మిక సాధన కూడా ఉండాలి. జీవితంలోని ఒడిదుడుకులన్నింటినీ ఎదుర్కొంటూ ఉన్నప్పుడు కూడా సమిష్టి లక్ష్యాన్ని గుర్తుంచుకొని దాన్ని భాగస్వామికి కూడా గుర్తు చేస్తూ ఉండాలి. ఏ జంటకైనా ఆధ్యాత్మిక మనం అనే భావన సృష్టించుకోవటం మహత్తరమైన సాధన. సంయుక్తంగా దీన్ని సృష్టించుకొని ఆధ్యాత్మిక సాధనను అవలంబిస్తూ ముందుకు సాగాలి. ఇది తరచుగా ఆధ్యాత్మిక ఆకాంక్ష యొక్క మార్గంలో అనుబంధాలు అనే వాహనానికి ఇంధనమై ఉంటుంది.
దంపతులు ఇద్దరూ ఆధ్యాత్మికంగా మేలుకోవటానికి మార్గం కనుక్కోవటమే అసలు సమస్య. నిజానికి సహజంగా సంభవించే అలాంటి మధుర క్షణాలు దంపతుల మధ్య ఏర్పడుతూనే ఉంటాయి. అవి వాళ్ళందరికీ చక్కని అనుసంధానాన్ని ఏర్పరచటమే కాకుండా వారిని యావత్ ప్రపంచానికి అనుసంధానం చేస్తాయి. అటువంటి ప్రగాఢమైన అనుసంధానం, పరస్పర గుర్తింపు యశోదరకు సిద్ధార్థకు మధ్య ఏకాంతంలో కలిగింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నప్పుడు లోతుగా చూసిన అనుభూతిని పరస్పరం గ్రహించారు. అదే క్షణంలో జీవితం అంతటితోనూ అనుసంధానం అయ్యే ద్వారం తెరుచుకుంది. అదే దివ్య సత్య స్వభావంలోకి లోతుగా తొంగు చూసి మానవత్వపు దివ్యత్వపు అనుభూతిని సంయుక్తంగా ప్రసాదించింది. ఈ మార్గం వ్యక్తిత్వం నుంచి అనంతత్వానికి చేర్చి పరస్పరం అనుసంధానమై ఉన్న ఈ మార్మిక ధార్మిక మార్గంలో సదా సహచరులుగానే ఉన్నారనే సాక్షాత్కారాన్ని కలిగించింది. జీవిత భాగస్వాములు ప్రేమను సహకారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ ముందుకు సాగాలి అని ఘంటాపథంగా చెప్పటానికి మాకు ఇంతకంటే మంచి అవకాశం మరొకటి దొరుకుతుందంటారా? మీరే చెప్పండి. ఈ చైతన్యాన్ని కనుక్కోవటానికి మనకి ఏది సహాయపడుతుంది? ఆపై దాన్ని సజీవంగా నిత్య చైతన్య స్ఫూర్తితో ఏది ఉంచుతుంది? దైనందిన జీవనయానంలో ముఖ్యంగా అలసిపోయి ఆందోళన చెంది ఒత్తిడుల్లో ఉన్నప్పుడు తిరిగి అనుసంధానాన్ని పొందటం ఎలా? అనారోగ్యం, మరణం, ప్రమాదాల వంటి దుఃఖపూరితమైన కష్టకాలం ఒక జంటకు ఎలాంటి పర్యవసానాలను సృష్టిస్తుందో మనమంతా చూసాం కదా. వారి యొక్క అవగాహన పరిధిని బట్టి కొన్ని జంటలు విడిపోయి తరచూ విడాకులకు దారితీయడం లేదా మరింత సన్నిహితం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఆధ్యాత్మిక మనం అనే అనుభూతితో ఉండటం, దానికి సహకరించే మార్గం, సాధనలను నిర్విరామంగా కొనసాగించడంపైనే ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మిక మనం అనే భావన ఉత్పన్నం అవటానికి తోడ్పడిన పరిపక్వమైన పరిస్థితులు ఏమిటి? అన్యోన్యమైన దాంపత్యాన్ని ఆధ్యాత్మిక స్థితికి ఎలా విస్తరింపజేయాలి? మన మధ్య ఉన్న లింగ భేదాలతో ఒక పెద్ద సమూహాన్ని ప్రారంభించడం ఎలా? ఆధ్యాత్మిక మేల్కొల్పుకు అనుబంధాలు వాహనంగా ఎలా మారుతాయి? దాంపత్య బంధానికి మించిన సంభాషణను ప్రారంభించాలి అంటే మనకున్న మార్గం ఆధ్యాత్మిక సమూహం వలో చేరటమే. సంవత్సరాల తరబడి మేం చేసిన కృషి ఫలితంగా దాదాపు 20,000కు పైగా స్త్రీ పురుషులను పరిశోధించి ఉదాహరణగా తీసుకున్నాం. వీ హ్యావ్ టు టాక్ అనే మా గ్రంథంలో స్త్రీ పురుషులు బాలబాలికల మధ్య సాంత్వన చేకూర్చే సంభాషణలను ప్రవేశపెట్టాం. లైంగికపరమైన సంభాషణలతో మా పరిశోధన మొదలైంది. కొన్నిసార్లు బాధపడి అందరికీ అనుభవం ఉన్న లింగభేదాల ఉదాహరణతోనే మేం దీన్ని ముందుకు తెచ్చాం. లింగభేదం అనేది ఒక ఉదాహరణ అయితే, మీకు తెలిసిన అవసరమైన ఇతరత్ర భేదాలతో కూడా ఈ విధంగా ప్రస్తావించుకోవచ్చు. జీవిత భాగస్వామి సమూహాలు లింగభేదం ద్వారా మేలుకొలుపు. యశోధర కథలో స్త్రీ పురుషుల సంబంధ బాంధవ్యాల బీజాలను మనం చూసాం. చెన్నాతో స్నేహం పరిణమిల్లినప్పటికీ శుద్ధోదనుడితోనూ చివరి వరకు కొనసాగింది. ఈ కాలంలో భర్త తోడులేని తల్లులకు ఇది ఒక మంచి అవకాశమే. స్త్రీ పురుషులు ఇద్దరికీ మధ్య ఎలాంటి బంధాలు పరస్పరం సహాయకరంగా ఉంటాయి. 1980లో ఒక దశాబ్ద కాలం పాటు శాంతి ఉద్యమంలో పనిచేశాక అమెరికా, రష్యా బృందాల మధ్య సాంస్కృతిక సంభాషణల ద్వారా పరస్పర అవగాహనను ప్రోత్సహించడానికి యునైటెడ్ స్టేట్స్ మరి రష్యా నుంచి సమూహాలను ఒకచోట చేర్చాం. స్త్రీ పురుష లైంగిక బంధాన్ని సాంస్కృతిక విభజనగా పరిగణించి అవగాహన అంటే ఒక పెద్ద అవగాహన పెంపొందించే సంభాషణకు ప్రోత్సహిస్తాం. ఇది ఎలా ఉంటుంది అంటే, ఒక పెద్ద సంస్కృతిలో లింగభేదం ఒక చిన్న సంస్కృతిలాగా పరిగణించబడుతుంది.
భేదాలను గుర్తించి వాటిలో సానుకూలంగా నిమగ్నమవటానికి, భావనాపరంగా ఉన్న అడ్డంకులను తొలగించుకోవటానికి, పరస్పర బంధాలు పురోగతికి తోడ్పడే సేవ అంతరంలోనూ చుట్టూ ఉన్నవారితోనూ అనుసంధానం ఏర్పరచుకోవటానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఈ భేదాల వల్ల ఏ ఒక్కరూ కూడా పూర్తిగా నిర్వచించబడరు. అయితే వాటి ద్వారా ప్రభావితం కాకుండా ఆపలేం. ఈ సంభాషణలను జీవిత భాగస్వామి సమూహంలో కేంద్రంగా పరిగణిస్తూ ఉంటే ఎంతో విలువైనవిగా నిరూపించబడ్డాయి. ఇందులో ఒకేసారి 6 నుంచి 8 జంటల సమూహం అయ్యారు. ఎన్నో జంటలు ఈ లింగ భేదానికి సంబంధించిన సమస్యలతో సతమతమవుతూ ఉంటే వాళ్ళంతా పెద్ద సమూహంలో సాంత్వన పొందుతారని మేం భావించాం. ఇక్కడ ప్రతి ఒక్కరూ సమూహం యొక్క మద్దతును అనుభూతి చెందుతారు. సామూహిక మేధస్సు సమర్థవంతంగా పనిచేస్తుంది. సమూహంలో సంభాషణ యొక్క శక్తి అద్భుతమైనది. ఈ శక్తిని పరస్పర అవగాహన మరి గాఢమైన అనుసంధానం వైపుకు మార్చగలిగితే పాల్గొనేవారంతా పరివర్తన చెంది తమలో అనుబంధాలలో శక్తిని అనుభూతి చెందుతారు. స్త్రీ పురుష సమూహాలు సంయుక్తంగా చైతన్యంతో ఏకమవటం. ఈ శిక్షణ శిబిరాలు మొదట పురుషుల సమూహంలో, ఆ తర్వాత మహిళా సమూహంలో, తదనంతరం స్త్రీ పురుషులందరూ కలిసి పరస్పర భేదాలపై అవగాహన పెంచుకోవటం ద్వారా అనుసంధానాన్ని సృష్టించడానికి వారి మధ్య సంభాషణ చేసే విధంగా రూపొందించబడ్డాయి. మొదట పురుషులు అంతా శ్యామ్ను ఒంటరిగా కలుస్తారు. మహిళలు జానెట్ను కలుస్తారు. ఆ తర్వాత స్త్రీ పురుష సమూహాలన్నీ 3 లేదా 4తో కలిసి చిన్న చిన్న బృందాలుగా విడివడతారు. వారంతా ఈ క్రింద ఇవ్వబడిన 3 ప్రశ్నలకు ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. 1. సంబంధ బాంధవ్యాలకు మీ ప్రత్యర్థి సమూహం తీసుకువచ్చిన 3 ముఖ్యమైన శక్తులు ఏమిటి? 2. మీ ప్రత్యర్థి సమూహం నుంచి మీరు గొప్పగా అర్థం చేసుకోవాలనుకున్నది ఏమిటి? 3. మీ ప్రత్యర్థి సమూహం మీలో దేని గురించి గొప్పగా అర్థం చేసుకోవాలి అనుకుంటున్నారు? ఈ ప్రశ్నలకు చిన్న సమూహాల్లో సమాధానాలు రాబట్టడం ద్వారా స్త్రీ పురుష సమూహాలు 2 చక్కగా అనుసంధానమయ్యాయి. మరింత శక్తివంతంగా ప్రస్తుత మధుర క్షణాన్ని ఉత్సాహంగా శక్తిగా ఆస్వాదిస్తున్నాయి. మొదట ఇందులో పాల్గొనేవారిలో అసమ్మతి ఏర్పడింది. భేదాలను గుర్తించి ప్రాతినిధ్యం వహించటంలో సమస్య ఎదురైంది. అంటే వీటిని తిరస్కరించటం, అణచివేయటం లేదా వదులుకోవటం కాదు. ఆరోగ్యకరమైన సంబంధ బాంధవ్యాల యొక్క ప్రధాన సమస్య బలోపేతం చేయబడింది. స్త్రీ పురుష సమూహాలు చివరకు అనుసంధానం అయినప్పటికీ మొట్టమొదట పురుషులు తమ సమూహంలో సత్యపూర్వకంగా, ప్రామాణికంగా మనస్సు విప్పి మాట్లాడటానికి ఏమాత్రం సంసిద్ధంగా లేరు. మరో ప్రక్క మహిళలు సంబంధ బాంధవ్యాల మార్గంలో పురుషులతో తమ అనుభవాలను పంచుకోవటానికి ఉత్సాహంగా ముందుకు వచ్చారు. పురుషుల సమూహంలో శ్యామ్ పాల్గొన్న మొట్టమొదటి సమావేశంలో చెప్పుకోదగిన విశేషం ఒకటి జరిగింది. పురుషుల సమూహంలో ముఖ్యమైన రహస్య అనుభవాలను వెల్లడించారు. ఒక మహిళ పురుషులను సమీపించి వారితో బంధాన్ని పెంచుకోవాలని అనుకుంటున్నప్పుడు పురుషులు తమ భయాన్ని పోగొట్టుకొని ఆ మహిళలతో తమ సంభాషణను ప్రారంభించటం జరిగింది. మరో మహిళ మరో పురుషుడిని సమీపించి, డార్లింగ్, మీకేమనిపిస్తోంది అని అడిగినప్పుడు ఆ వ్యక్తి, నా హృదయాన్ని ఒక మంచు పిడికిలి పిండేస్తున్నట్లుగా ఉంది అని వివరించాడు. నేను దీనిలోకి వెళ్ళటం వల్ల ఒరిగేదేమీ ఉండదు. ఇది పూర్తయ్యే వరకు ఇక్కడ ఉండటం ఎంతో అనర్థదాయకం. ఇది ఎప్పటికీ పూర్తవ్వదు అనుకున్నాడు. ఆ మహిళ అతని ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తూనే ఉన్నా ఆ వ్యక్తి మాత్రం నిరోధిస్తూనే ఉన్నాడు. చివరకు ఆమె మోగబోయింది. కోపం పెళ్ళుబికింది. ఆ సంబంధం బీటలు వారింది. పురుషుల్లోని ఈ భయానికి మహిళా ద్వేషాన్ని పేరు పెట్టారు. శ్యామ్తో సహా చాలామంది పురుషులు ప్రతిదాన్ని తమ సొంత సమస్య లేదా వైఫల్యం లేదా లోపం లేదా న్యూరోసిస్ లేదా సైకోపాథాలజీ చూస్తూ నా వల్ల ఏదో తప్పు జరుగుతోంది అనుకుంటున్నారు. ఆశ్చర్యం కలిగించేలా ఇదే భావన ఆ బృందంలో చాలామంది పురుషులకు కలిగింది.
అయితే అది ప్రతి పురుషుడి భావనేమీ కాదు. ఎంతోమంది పురుషుల సాధారణ జీవితంలో భాగం అంతే. ఇది సమాజంలోని పురుషుల వికాసంలో సహజంగా వచ్చింది. ఈ పరివర్తన ఇప్పుడు ఎంతో ఉపశమనాన్ని కలిగించింది. కనుక పురుషులు అందరూ సంయమనాన్ని పొందారు, పట్టు సడలించారు, సిగ్గుపడ్డారు. ఇది మానవ సహజం, ముఖ్యంగా పురుష లక్షణం అన్నట్లుగా భావించారు. ఈ మార్పు పురుష సమూహాల్లో పదే పదే జరిగింది. విభిన్నమైన స్థాయిలకు పేర్లు పెట్టడం, సంబంధ బాంధవ్యాల పట్ల భయం కలిగి ఉండటం జరిగింది. ఆ తర్వాతే సంబంధ బాంధవ్యాలు మహిళలతో ప్రతిష్టంభన గురించి అవగాహన కలిగింది. ఇది భయం వల్ల కలిగే ప్రతిష్టంభన. ఉదాహరణకు బీచ్లో పిక్నిక్ వెళ్ళి వచ్చాక కూడా ఒక కొత్త జంట కలిసే ఉన్నారని అనుకుంటాం. అయితే మహిళలు ఏవేవో లోకాల్లో మునిగి తేలుతారు. మీకు ఏమనిపిస్తోంది డార్లింగ్ అని ఆమె అడిగింది. అతను మౌనంగా చూస్తూ ఉన్నాడు. నాతో చెప్పరా? నాకు తెలియదు. భయంతో ఉక్కిరిబిక్కిరై మంచు పిడికిలిలో గుండెను అనుభూతి చెందుతున్నాడు. మీకు తెలుసు, నాకు కూడా చెప్పరా? అతనిలో భయం కోరలు విప్పింది. తనను తాను నియంత్రించుకుంటూ ఆ వ్యక్తి ఈ అనుభూతిని చెడగొట్టుకు అనేశాడు. మహిళ కోపంగా, ఏంటి నేను చెడగొడుతున్నానా అని అరిచింది. అంతా అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఈ భయాలను వాళ్ళిద్దరూ కలిసి అవగాహన చేసుకుంటే తర్వాత ఎదుర్కోబోయే పరిస్థితికి మహిళతో సంభాషణకు పురుషుడు ఉత్సాహంగా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండగలడు. వాస్తవానికి మెరుగైన అనుసంధానం అనే భావన సమూహంలోని మహిళలకు రావటం వల్ల మహిళ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఆ క్షణంలో ఆధ్యాత్మిక సమూహంలోని పురుషులతో దాదాపు తొలిసారి తమ అనుభవాన్ని తేటతెల్లం ఉన్నదన్నట్లుగా మాట్లాడే అవకాశం దొరికింది. సురక్షితమైన పవిత్ర స్థలంలో ఇతర పురుషులతో తమ స్వీయ అనుభవాలను ఎంతో విశ్వాసపూర్వకంగా నిజాయితీగా పంచుకున్నారు. స్త్రీ పురుషులు కలిసి సమూహాన్ని పెంపొందించటం, ఆ తర్వాత ఒకే జాతి స్త్రీ లేదా పురుషుల సమూహాలను తిరిగి గదిలోకి ఆహ్వానించి వృత్తంలో ఎదురెదురుగా కూర్చోబెట్టాం. ఒక్కొక్క చిన్న చిన్న సమూహంలో వాళ్ళు పూర్తి చేసిన 3 ప్రశ్నలను చదవమని అడిగాం. మొదటి ప్రశ్న, సంబంధ బాంధవ్యాలకు మీ ప్రత్యర్థి సమూహం స్త్రీ జాతికి పురుషులు, పురుష జాతికి స్త్రీలు తీసుకొచ్చిన 3 ముఖ్యమైన శక్తులు ఏమిటి? మహిళల సమాధానాలు: సంరక్షణ, విధేయత, సరదాగా ఉండే సందర్భాల్లో హాస్యం, అణచివేయటం లేదా పారిపోవటం అనేది లేకపోవటం, బరువు బాధ్యతలు స్వీకరించడం, ఆటకలు శుభ్రం చేయటం, ఒక సమయంలో ఒకే విషయంపై దృష్టి పెట్టడం, పనులన్నీ వాటంతటవే జరిగేలా సిద్ధం చేయటం, భావోద్వేగాల్లో మునగకపోవటం, వాటికి అతీతంగా ఉండగలగటం మొదలైనవి. పురుషులు సమాధానాలు, భావాలు, అనుభూతులు, సామర్థ్యాలను కలిగి ఉండటం, భావోద్వేగ సత్యాలను. పురుషుల సమాధానాలు: భావాలు, అనుభూతులు, సామర్థ్యాలను కలిగి ఉండటం, భావోద్వేగ సత్యాలను మాట్లాడటం, సంబంధ బాంధవ్యాలను చక్కదిద్దుకోవటంపై ఆసక్తి కలిగి ఉండటం, ఏ పరిస్థితిలో అయినా రెండు వైపుల నుంచి చూసి అర్థం చేసుకోగలగటం, ఒక సమయంలో ఒకటి కంటే ఎక్కువ విషయాలపై దృష్టి పెట్టడం, సావధానంగా వినగలిగే సామర్థ్యం, తీర్పులు చెప్పకపోవటం, సామాజిక అంశాలను చక్కదిద్దగలగటం, సమూహాన్ని సృష్టించుకోగలగటం మొదలైనవి. ఈ సమాధానాలకు సంభాషణను నిర్వహించినప్పుడు మొదటి ప్రశ్నకు సమాధానాలు సాధారణంగా చమత్కారంగానే ఉంటాయి. కొందరి నుంచి హృదయపూర్వకమైన ప్రశంసలను, అలాగే మరికొందరి కంపరాన్ని కూడా వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా ఒక్కొక్క విధంగా భయం, కోపం లాంటి తీవ్రమైన భావోద్వేగాలు, ప్రతీకార ధోరణిలో దహించేసే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. రెండవ ప్రశ్న, మీ ప్రత్యర్థి సమూహం నుంచి మీరు గొప్పగా అర్థం చేసుకోవాలనుకున్నది ఏమిటి? మహిళల సమాధానాలు: ఇక్కడ ఏం జరుగుతోంది? మిమ్మల్ని అంతలా కదిలించింది ఏమిటి? మగవారికి అనుభూతులు ఉంటాయా? ఒకవేళ ఉంటే అవి ఎలా ఉంటాయి? ఏమేమి ఉంటాయి? క్రీడలకు నిజమైన అర్థం ఏమిటి? వేళాకోళం అంటే ఏమిటి? పురుషులు ఒంటరివారా? పురుషులు మనస్సు విప్పి హృదయం తెరిచి అందరితో కలుపుగోలుగా ఉండటానికి ఏం చేయాలి?
పురుషులు వైద్యులను ఎందుకు సంప్రదించరు? వాళ్ళ ఆదేశాలు ఎందుకు పాటించరు? బాధపడుతూ ఉన్నప్పుడు ఎందుకు విడిచి వెళ్ళలేరు? పురుషుల మధ్య స్నేహంలో ఏం జరుగుతుంది? మీరు ఏ సాన్నిహిత్యం లేకుండా రోజులను ఎలా వెళ్ళదీస్తారు? పురుషుల దృక్కోణంలో జీవితం విలువైనదేనా? పురుషుల సమాధానాలు: మీకు మా నుంచి ఏం కావాలి? మేము ఎంత చేసినా మీకు ఎందుకు తృప్తి ఉండదు? అన్నింటికీ ఎందుకు అని ప్రశ్నలు వేసి మమ్మల్ని వేధిస్తారు ఎందుకు? మేము సున్నితంగా ఉండటాన్ని బలహీనతగా చూస్తారు ఎందుకు? ఆత్మానుసంధానానికి మహిళలకు అతి ముఖ్యమైనది ఏమిటి? సంబంధ బాంధవ్యాల్లో విఫలం కావటాన్ని ఏ స్థాయి వరకు వ్యక్తిగతంగా చూస్తారు? మిమ్మల్ని మీరు కోల్పోకుండా ఉండటానికి ఎలాంటి శ్రద్ధ తీసుకుంటారు? మీరు పదే పదే గతాన్ని ఎందుకు తవ్వుతూ ఉంటారు? మీకు సున్నితమైన హాస్య చతురత కలిగిన పురుషులు కావాలని చెబుతూనే మళ్ళీ భయంకరమైన పోట్లాటను ఎందుకు ఆశిస్తూ ఉంటారు? ఇంకా ఈ సంభాషణలు పురుషులలో అసౌకర్యాన్ని రేకెత్తించడానికి ఎంతో సమయం పట్టలేదు. వాళ్ళు ఎలా భావిస్తున్నారో ఇది తేటతల్లం చేసింది. దీన్ని ఇప్పుడు సిద్ధాంతపరంగా కనిపెట్టి బంధాల పట్ల పురుషులకుండే భయాలు అని పేరు పెట్టారు. అలా చేస్తున్నప్పుడు మహిళలంతా చిరునవ్వుతో తలలు ఊపుతూ అంగీకార సూచకంగా నవ్వారు. మరికొందరు పురుషుల వర్ణనలు చూసి పగలబడి నవ్వుకున్నారు. వాళ్ళంతా మగవారి గురించి ఎన్నెన్నో పిచ్చి ప్రశ్నలు గుప్పించారు. కొంతమంది స్త్రీ పురుషులకు ఇది చాలా సుపరిచితమైన దుర్మార్గపు సమూహంగా అనిపించి విడిపోయేందుకు దారితీసింది. స్త్రీలు తమ సన్నిహిత సంబంధాలలో ఎంత గాఢమైన అనుబంధం, ఇతరులతో సరిసమానమైన అనుభూతి కలిగి ఉన్నారో, దానికోసం ఎంతలా పరితపిస్తున్నారో వివరించడానికి ఇది దోహదపడింది. ఇది ఒక మామూలు ఆరాటం కానే కాదు. ఇది వర్ణనాతీతమైన ప్రగాఢమైన ఆకాంక్ష. మేం మరింత లోతైన అనుబంధం కోసం, ఆత్మానుసంధానం కోసం పరితపిస్తుంటే చేసేవారికి అది భయాన్ని కలిగిస్తోంది అని ఒక ఆవిడ చెప్పారు. మరొక ఆమె జోక్యం చేసుకుని, మాకు ఆ రూపం తెలుసు. మీ కళ్ళు నిర్మలంగా నిశ్చలంగా మారి ప్రతిదీ చల్లగా అయిపోయినప్పుడు అడ్డుగోడలు ఏర్పడుతున్నాయి అని ఇప్పుడిప్పుడే మాకు అర్థమవుతూ వస్తోంది అన్నారు. వాళ్ళలో చాలామంది మొదటిసారి దీన్ని గుర్తించి దీనికి పేరు పెట్టారు. ప్రగాఢమైన ఆకాంక్ష తీవ్రతరమైన భయం రేకెత్తించినప్పుడు అది ఒక విధమైన ప్రతిష్టంభనకు దారితీస్తుంది. ఇది బంధాలలో ఎలాంటి స్తబ్దతకు తీసుకువెళుతుందో మేం తెలియజేశాం. ఇది కేవలం స్త్రీ పురుషుల్లో మాత్రమే కాదు, సంబంధ బాంధవ్యాలలో ఇచ్చిపుచ్చుకోవటాన్ని ప్రభావితం చేస్తుంది. మహిళలు అనుసంధానం కోసం పరితపిస్తూ ఉంటే పురుషులను అది వెనుకంజ వేయించడానికి తోడ్పడుతుంది. విచిత్రం ఏమిటంటే ఈ భయంకరమైన ప్రతిష్టంభన వ్యక్తిగతంగా ఎవరిలోనూ ఉండదు, కేవలం అనుసంధానానికి నడుమ ఉంటుంది. స్త్రీ పురుష సమూహాలలో వ్యక్తిగతంగా ఒకరినొకరు ఎదుర్కోవటంలోని అడ్డంకులే ఎంతోమంది దంపతులలోనూ 3 రకాల ప్రతిష్టంభనలుగా ప్రతిబింబించాయి. అవేమిటంటే 1 భయం, ప్రగాఢమైన ఆకాంక్ష. 2 ఫలితం, ప్రక్రియ. 3 పెత్తనం, సమర్థత. ఇక్కడ పురుషులు భయపడి ఫలితం పట్ల దృష్టి పెట్టి పెత్తనం చెలాయించటం వంటి పక్కదారిలోకి మళ్ళితే, స్త్రీలు ప్రగాఢమైన ఆకాంక్షతో అనుసంధాన ప్రక్రియపై దృష్టి సారించి ఎంతో శక్తివంతంగా, సమర్థవంతంగా మార్గంలో దూసుకుపోయారు. అయితే ఇలాంటి సమూహంలో తరచూ విచ్ఛిన్నమై పోవటం లేదా కుప్పకూలిపోవటం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. 15 ఏళ్ల అనుభవంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని అలా ఏనాడూ వదల్లేదు. అన్యోన్యమైన అనుబంధాలను కోరుకునే వాళ్లకు మాస్టర్ సహాయం, దివ్య సంభాషణల స్ఫూర్తి ముందుకు తీసుకువెళ్ళాయి. ప్రతిష్టంభన తాలూకు నిరుత్సాహం చివరకు అంగీకారానికి, ఆసక్తికి, ఉత్సుకతలోకి, ఆపై సునిశ్చిత హాస్యానికి దారితీసింది. సమూహంలో మర్యాదపూర్వకమైన పైపైన అనుసంధానం నుంచి అనుసంధానాన్ని కోల్పోవటం, ప్రతిబంధకాలు ఏర్పడటం, పురోగతి, సవాళ్ళు, అనుబంధం కోసం ఆరాటం, కోపం, నిరాశ, దుఃఖం, ఇంకా ఉద్వేగభరితమైన వ్యక్తీకరణలన్నింటికీ
తర్వాత పరస్పర అనుబంధం కోసం ఆకాంక్షించటాన్ని అనుభూతి చెందారు. ఒకరినొకరు అవ్యాజమైన ప్రేమతో పెనవేసుకున్నట్లు అనుభూతి చెందారు. అనుసంధానమై ఉన్నప్పుడు ఆత్మీయతను చవిచూశారు. ఇలాంటి విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా మేం బాంధవ్యాలలో ఆరోగ్యకరమైన మార్పును చూస్తున్నాం. పోరాడటం, వెనుతిరిగిపోవటం కంటే ఏం జరుగుతుందో చూద్దామనే ప్రామాణికమైన యథార్థమైన అనుబంధాల సాన్నిహిత్యాన్ని ఉద్దేశపూర్వకంగా అనుమతించినప్పుడు వాటంతట అవే ఎన్నో మలుపులు తిరిగి నిత్య జీవితంలో ఎన్నో అంతర్దృష్టి అనుభవాలను, జ్ఞానాన్ని అందించి అంతరంలోనూ అనుబంధాలలోనూ ఏకత్వానికి చేర్చుతాయి. భిన్నత్వాన్ని ఆ శాంత అనుభూతి చెందాకే ఏకత్వం అనుభవం అవుతుంది. పరస్పరత అన్యోన్యతకు సూత్రాలు: 1. పరస్పరం నిమగ్నం కావటం. సంబంధ బాంధవ్యాల్లో ఉత్సాహంగా, క్రియాశీలకంగా నిమగ్నం కావటం. కష్ట నష్టాలు, వ్యత్యాసాలపై చేపట్టిన సంభాషణల్లో అలాగే వ్యక్తిగత సహకారం అందించటంలో సంపూర్ణంగా నిమగ్నమయ్యే ప్రక్రియ. 2. పరస్పర సత్యసంధత మరియు పరస్పర సహానుభూతి. అనునిత్యం సజీవంగా ఉంచే ప్రక్రియ. వర్తమాన క్షణంలో సత్యవాక్కు పరిపాలన మరియు సహానుభూతితో కూడిన ప్రతిస్పందన. యథార్థంగా జరిగిన అందరి అనుభవాలు వింటూ ప్రతి ఒక్కరి ద్వారా సమూహం అంతా అనుభూతి చెందటం. 3. పరస్పర సాధికారత. నేను నువ్వు అనే భావన నుంచి మనం అనే దిశగా వెళ్ళటం. మనంగా కలిసి ఉండటానికి మరింత విశాలమైన, శక్తివంతమైన, ప్రేమపూర్వక మార్గంలోకి ప్రవేశిస్తున్నాం అనే భావన కలిగి ఉండటం. ఉనికి పరమార్థం యొక్క సమైక్యత. పరిమితులన్నింటినీ దాటుకుని స్వయంగా ఎదగటం, సంపూర్ణంగా ఎదగటం. విడిపోవటం, ఒంటరిగా ఉండటం వంటివన్నీ దాటి అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండటం ద్వారా సామూహిక మేల్కొల్పు యొక్క హృదయ చైతన్యాన్ని, మనందరి ప్రాథమిక అనుసంధానాన్ని అనుభూతి చెందుతాం. తరచూ భిన్నత్వంతో పూర్తిగా నిమగ్నం కావటం ద్వారా, ప్రామాణికంగా నిజం మాట్లాడటం ద్వారా ఎంతో కష్టతరమైన సత్యాలను కూడా ఆలకించి, స్వీకరించి పూర్తిగా ఒడిసి పట్టుకుంటాం. అప్పుడు అత్యంత ఆవశ్యకమైన, విశాలమైన, అన్నింటికీ అతీతమైన ప్రశాంతతను గ్రహించగలం. ప్రతి సంభాషణలో ఎంతో కొంతమేరకు ఊహించినదేదో జరుగుతుంది. ప్రాంగణంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఈ మార్పు యొక్క అనుభూతిని స్త్రీ పురుషులంతా ఒక్కో పదంలో ఇలా వ్యక్తీకరించారు: స్వేచ్ఛ, సౌకర్యం, సంరక్షణ, భద్రత, భాగస్వామ్యం, ప్రశాంతత, తేలిక, భిన్న శైలులు, ఆస్వాదన, ఆశాజనకం, పరస్పర పోషణ, శక్తివంతం, కదలిక, అంతర్దృష్టి, మృదుత్వం, సరైన ఘర్షణ, డైనమిక్ ప్రక్రియ, ఇతరుల అనుభవాన్ని స్పష్టంగా గుర్తించడం మొదలైనవి ఎన్నో ఉన్నాయి. దీన్ని పరస్పరం మారిపోవటం అని, లేదా మనంగా ఎదగడం అని అన్నారు. స్వేచ్ఛ ఆనందాలకు నెలవైన భాగస్వామ్య భావనలో ఉన్నతమైన, విశాలమైన పరిధిలో స్పష్టమైన పురోగతి ఉంది. మరి పరస్పర అనుసంధానానికి ఇదే నాంది. ఈ మార్పు జరిగిన తరువాత మాత్రమే అనేక క్లిష్టమైన విషయాలు కూడా సులభంగా గ్రాహ్యం అవుతాయి. అంతకుముందు తీసుకువచ్చిన సమస్యలు ప్రతిష్టంభనలకు దారితీశాయి. సామూహిక చైతన్యంతో సరికొత్తగా, సంపూర్తిగా సత్యంతో ఉండి ప్రతిస్పందించి, మానసికంగాను ఏ తీర్పులు భావించకుండా అలాగే ఒప్పుకోవటం లేదా ఒప్పుకోకపోవటాన్ని ఒప్పుకోవటం వంటి ఆఘాత్యం లేకుండా కేవలం నిజాయితీపూర్వకంగా నిజంగా అర్థం చేసుకుంటాం. పురుషులకు స్త్రీలకు మధ్య విడివిడిగా అడిగినప్పుడు వారిని స్తబ్దుగా చేసిన అవే ప్రశ్నలు ఇప్పుడు ఇరువురి మధ్య ఇంతటి సయోధ్యను, సామరస్యాన్ని తేవటం చూసి మాకు ఎంతో ఆశ్చర్యంగా, సంభ్రమంగా అనిపిస్తుంది. సునిశిత హాస్యంతో పాటు అంతులేని జ్ఞానం, అపారమైన కరుణకు ఇవి తార్కాణం. 3వ ప్రశ్న: మీ ప్రత్యర్థి సమూహంలోని
దేని గురించి గొప్పగా అర్థం చేసుకోవాలని అనుకుంటున్నారు? చివరకు స్త్రీ పురుషులు ఒకరికొకరు తమ సమాధానాలను చదువుతారు. 2 బృందాల సమాధానం ఒకటే, మేం మీ శత్రువు కాదు. మహిళల నుంచి వచ్చిన కొన్ని సమాధానాలు నెమ్మదిగా, మృదువుగా, మరి ఎంతో అనుభూతితో తేటతెల్లం చేశాయి. నా మార్గం తప్పు కాదు, కేవలం భిన్నమైనది అంతే. మేం బాధలను అనుభవించటం వలన కోపంగా ఉన్నాం. మీరు నా కోసం నిలబడాలని నేను కోరుకున్నాను. నేను కూడా మనిషినే కదా. మాకు భాగస్వామ్యం కావాలి, స్వాధీనం అవసరం లేదు. మేము కూడా సంబంధ బాంధవ్యాలలో నిపుణులం కాదు. ఇప్పుడిక పురుషుల నుంచి కూడా సాదరపూర్వకమైన సున్నితమైన అనుభూతితో నేను మారాలి అని అనుకుంటున్నాను. మేము కూడా అనుబంధాలను కోరుకుంటాం. మా భుజాలపై మోస్తున్న భారం అనేది విజయవంతంగా ఉండటానికి, అమాయకంగా కనిపించకుండా ఉండటానికి మాపై పెట్టబడింది. మేము కూడా కోల్పోయిన వాటికి దుఃఖపడతాం. మేము కూడా బాంధవ్యాల కోసం పరితపిస్తూ ఉంటాం. ఒకవేళ నేను వెళ్ళిపోయినా కానీ మళ్ళీ తప్పకుండా తిరిగి వస్తాను. ఆపై నిశ్శబ్దం తాండవమాడింది. వాళ్ళ ఆంతర్యాన్ని గ్రహించి పరస్పరం కరుణను పంచుకున్నారు. ఇది కృతజ్ఞత మరి అవగాహనల యొక్క నిశ్శబ్దం. మహిళలందరూ కళ్ళ నీళ్ళ పర్యంతమయ్యారు. కొందరు పురుషులు కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ నిశ్చలత్వం అలా కొనసాగింది. కాసేపటి వరకు ఏ ఉలుకు పలుకు లేదు. చివరకు ఒక ఆమె అంది, ఇప్పుడు వెలుగు ఉదయించింది. మీరు మా నాణానికి ఉన్న మరోవైపును పరిచయం చేశారు కనుక ఇప్పుడు దీని విలువ తెలిసి వచ్చింది. మేము ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాం. స్త్రీ పురుషులకు అవకాశం ఇవ్వటం వల్ల సురక్షితంగా అల్లుకున్న వృత్త పరిధిలో వాళ్ళ పేరు లింగ భేదాలను గౌరవప్రదంగా నిమగ్నం చేసినప్పుడు పరస్పరం అవగాహన పెరిగి మార్పు జరుగుతుంది. అందరూ ఒకరితో ఒకరు గాఢంగా అనుసంధానమయ్యారు. అలాగే తమతో తాము మరింత గాఢంగా అనుసంధానమయ్యారు. జీవిత భాగస్వాములు ఈ విధమైన సంభాషణలో నిమగ్నమైనప్పుడు ఆ ప్రత్యేక జంట ఒకరిలో ఒకరు కలిసి ఉండటాన్ని అనుభూతి చెందుతుంది. అలా జీవిత భాగస్వాముల ఆనందం, జ్ఞానం నిరూపించబడింది. మానసికమైన మనం నుంచి ఆధ్యాత్మికమైన మనం వరకు పెద్ద సమూహంలో ఈ సంభాషణ ప్రక్రియలో అనుభవం ఉన్న జంటలు దాన్ని తమ జీవిత భాగస్వామితో అనుబంధంలోకి తీసుకురావటం తెలుసుకుంటారు. తమ జాతి బృందంలోని ఇతరులతో సంభాషణ చేసి పురోగతి చెంది పెద్ద సమూహంలోకి రావటం ఆ దంపతులకు కొత్త శక్తిని, నూతనోత్తేజాన్ని ఇస్తుంది. ఈ వికసించే క్షణాలే ఆధ్యాత్మిక మనం నిర్మించుకోవటానికి నవజీవన వనరులుగా మారుతాయి. అలాంటి అద్భుతమైన నిర్మాణాలను సంకల్పిస్తూ అవి కలకాలం వర్ధిల్లటానికి ఇద్దరూ కృషి చేయాలి. జీవిత భాగస్వామ్య బృందంలో మా దగ్గర తెలుసుకున్న దాన్ని ఆ జంటలు వాళ్ళ ఇంట్లో నుంచి ఆచరించడం మొదలుపెట్టారు. తమ శక్తిని ఉపయోగించి ఆధ్యాత్మిక మనం అనే భావనను నిర్మించుకోవటానికి ఒక పెద్ద సమూహాన్ని ఏర్పరచుకోవాలి. మరి అందుకోసం మేం సూచించిన అంశాలను ఆధ్యాత్మిక భాగస్వామిగా మారాలని కోరుకునే ప్రతి జంట హాయిగా అన్వయించుకోవచ్చు. 1. ఒక అనుబంధం యొక్క ప్రయోజనాన్ని తెలపండి. ఈ బాంధవ్యం ద్వారా నెరవేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక ఆశయాలు ఏమిటి? 2. మనం ఒకరికొకరు చేసుకునే ప్రతిజ్ఞలు మరి కట్టుబాట్లు ఏమిటి? ఇది తరువాత పెద్ద సమూహంతో నిరూపించబడతాయి. 3. మనల్ని నిబద్ధతతో ఉంచే చిరువాక్యాలు లేదా మంత్రాలు ఏమిటి? ఒక జంట మనిద్దరం కలిసి ఇది చేద్దామని తెలిపారు. 4. ప్రతి ఒక్కరితో ఉండే సంబంధాల జాబితాను వ్రాసి మరి ఆ బంధాల చుట్టూరా ఉన్న ప్రత్యేకమైన ఆధ్యాత్మిక లక్షణాలను తెలపండి. 5. గతంలో బాధలను సృష్టించిన తప్పిదాలను ఒకరికొకరు ప్రత్యేకమైన సవరణలు చేసి వ్రాయండి. 6. క్షమించడం అనే నిరంతర ప్రక్రియను సాధన చేసే అభ్యాసాలను కనుక్కోండి. మనల్ని మనం క్షమించడం నేర్చుకున్నాక ఇతరులను కూడా క్షమాపణ కోరాలి. పరస్పరం ఆత్మ సంరక్షణకు
ఎలా తోడ్పడగలం? 8 నిత్యం కొనసాగే సమావేశాలు మరి సామూహిక ఆధ్యాత్మిక సాధనల ద్వారా కేవలం కోసం ప్రణాళికాబద్ధంగా ఒకానొక నిర్మాణాన్ని సంకల్పించండి. 2వ అధ్యాయంలో సూచించినట్లుగా వృత్తంలో సామూహిక సాధనను సంకల్ప ధ్యానంతో మొదలుపెట్టి సంబంధ బాంధవ్యాల మమతానురాగాలు పెంపొంది మేల్కొలుపుకు దోహదపడే ఆధ్యాత్మిక సాధనలు కనుక్కోండి. మన యొక్క ఆధ్యాత్మిక సంఘం అంటే ఏమిటి? ఒకానొక ఆధ్యాత్మిక దంపతులుగా కారుణ్య సమూహంలో కలిసి సదాశక్తిని పొందటానికి ఎలాంటి ప్రక్రియను రూపొందించుకోవాలి?